హలో గాయస్, మీరంతా బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? అయితే నిజంగా బ్రో, నేనైతే ఫుల్ షాక్ కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. దమ్ము శ్రీజ మీరంతా రీసెంట్గా చూసారు. దమ్ము శ్రీజ అసలు ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఎందుకు? వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చారనమాట. వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఓటేసి బయటికి పంపించేశారు. అసలు ఇంకా శ్రీజకి ఇంకా తన ఏవి ఉంటుంది కదా, అది చూడడానికి లేదు. సడన్ ఎలిమినేషన్ అన్నారు. ఓకే, బయటకు వచ్చేసింది. శ్రీజ కూడా ఏడ్చుకుంటూ వచ్చింది. సూపర్. అది తను ఏమంటుంది, నేను ఆడియన్స్ వల్ల వెళ్ళిపోతే నేను బాధపడాల్సి వస్తుంది, కానీ నాకు వీళ్ళు పంపించారు, నేను ఎందుకు బాధపడాలి అని. అది సూపర్. ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే, ఒకప్పుడు శ్రీజకి ఎంతమంది ఏమనేవాళ్ళు, శ్రీజది నోరు అది అగ్ని పరీక్ష నుంచి అట్లా వచ్చింది, తను వెళ్ళింది. ఇప్పుడు శ్రీజ గురించి చాలామంది చాలా తిట్టుకున్నారు, ఏంది అట్లా వస్తుంది, ఏంది ఇది అది అని. హెల్మెట్ అయిపోయిన తర్వాత తన మీద ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తన కోసం. బాబా షాకింగ్, మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంది బ్రో, బిగ్ బాస్లో శ్రీజ కోసము ఏడుస్తున్నారు బ్రో. బిగ్ బాస్ రీఎంట్రీ కావాలా, తను శ్రీజని రీఎంట్రీ చేయాలి. ఎంతమంది వీడియోస్ చేస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి. బాబా అసలు ఒక కామనర్గా తీసేసినా కూడా ఆ కామనర్స్ ఎంతగా పోరాడుతున్నారు. ఎక్సలెంట్ బ్రో, నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు నీ నోరు ఎక్కువ, నీ నోరు చిరాకు అన్న వాళ్ళే బిగ్ బాస్ నుంచి శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నువ్వే కావాలి శ్రీజ అని ఎంతమంది. బాబా నిజంగా సీరియస్గా చెప్తున్నా, బిగ్ బాస్లో రీఎంట్రీ శ్రీజ కన్నా వచ్చింది కాదు, రీఎంట్రీ అవుతుంది. ఆల్రెడీ అప్డేట్స్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ 9లోకి శ్రీజ రీఎంట్రీ వచ్చిందనుకో, రాయల్ వైల్డ్ కార్డ్స్ మాధురి గారికి అండ్ అలాగే రమ్య మోక్ష చింగిపోతారు. వాళ్ళ వాయిస్, ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు నాకు గుర్తు కావట్లేదు. వాళ్ళ వాయిస్ ఇంత అయితే వాళ్ళ ముందు శ్రీజ వాయిసే అదూర్స్. శ్రీజ అనే వాళ్ళతో గట్టిగా మాట్లాడి డిఫైన్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్లో అందరికన్నా శ్రీజ డేర్ అండ్ డాష్ అంతే. తను డైరెక్ట్ ఇంకా వేసుకుంటారు, ఇంక అంతే. బాబా తను రావాలి, తనది వాళ్ళతో మంచిగా రీఎంట్రీ అవ్వాలి. వాళ్ళకు ఉంటుంది బ్రో, వెయిటింగ్ ఫర్ దట్. వెయిట్ చేస్తున్నాం దానికోసం. మీరంతా వెయిట్ చేస్తున్నారు. అయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. అండ్ ఇలాగే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నా ఒపీనియన్ షేర్ చేసుకుంటూనే ఉంటాను. మీ ఒపీనియన్ అవునో కాదో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. దాని ద్వారా మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుస్తుంది. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క దానికి మనం అంతా డిస్కషన్ చేసేద్దాము. ఓకే, బాయ్, టాటా.